ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే. విష్ణు గారు. సార్ అనిల్ గారు, ఒక మనిషి యొక్క జీవితంలో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క అవసరం, ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? అసలు మనం ప్రతి విషయంలో ఒక గురువు అనేవాళ్ళు కావాలి, ఆ డైరెక్షన్ కోసం ఒక మెంటర్ అనేవాళ్ళు కావడం అనేది ఇవాళ చూస్తే ఈవెన్ మంచి కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఒక సెక్టర్ చూస్ చేసుకున్నా కూడా, మంచి కాలేజీలో చదివాక కూడా ఒక మెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటర్ ఏంటంటే పక్కన ఉంటూనే మనకి అడ్వైజ్ కావాల్సిన, మనం చేస్తున్న పనిలో మనకు ముందుకు వెళ్ళడానికి గైడెన్స్ ఇస్తూ ఉంటాం, మంచి చెడులు చెప్పేవాళ్ళు. ఎస్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే పర్సనల్గా మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ కానీ ఫైనాన్షియల్ జర్నీలో చూసుకుంటే ఒక థర్డ్ పర్సన్ అంటే ఒక ఎక్స్పర్ట్ ఉండడం వల్ల ఫస్ట్ థింగ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ వస్తుంది. ఎక్స్పర్ట్ గైడెన్స్ ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ చాలామందిని మనలాగా ఆల్రెడీ జర్నీస్ చూస్తుంటారు, చేస్తూ ఉంటారు. అండ్ దే ఆర్ కాన్స్టెంట్లీ అప్డేటింగ్. ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ప్రోడక్ట్సే కానీ, ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్సే కానీ, దే నో బెటర్. మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, జనరల్గా టెండెన్సీ ఏంటంటే, మనం ఒక సిచ్యువేషన్ తీసుకొని లెట్స్ నా దగ్గర ఒక 20,000 ఎక్స్ట్రా ఉన్నాయి, ప్రతి నెల పక్కన పెట్టేస్తాను. బట్ మళ్ళీ ఇంకొక 1 year తర్వాత ఇంకేదో డబ్బులు వచ్చాయి. సో వీళ్ళు ర్యాండమ్గా ఆ టైంలో ఏం చేస్తాము, మన ఫ్రెండ్ను, పక్కన వాళ్ళను ఎవరిని అడుగుతూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే నీ డిసిషన్ అంతా ఒక స్ట్రక్చర్డ్గా కాకుండా ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఒక కాంప్రిహెన్సివ్. సో అంటే నీ గోల్స్ ఏంటి ఒకసారి కూర్చొని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో ఉంటే మ్యాప్ చేసుకొని దాని ప్రకారం, ఓకే నాకు 5 yearsకి ఈ ఫైనాన్షియల్ గోల్ ఉంది, 10 yearsకి నేను ఒక ఇల్లు కొనాలి, ఒక 15 yearsకి నా పిల్లలకి ఎడ్యుకేషన్కి కావాలి డబ్బులు, ఆర్ 25 yearsకి నాకు రిటైర్మెంట్కి డబ్బులు కావాలి, ఆర్ ఒక 5 yearsలో 2 yearsలో నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఒక వారం 10 రోజులు వరల్డ్ టూర్ వేద్దాం అనుకుంటున్నాను, దానికి డబ్బు. సో ఈ గోల్స్ అన్ని మ్యాప్ చేసుకొని ఎట్ ది సేమ్ టైం మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్స్, బాధ్యతలు అవి చూసుకుంటూ నేను ఈ లోన్స్ తీసుకోవచ్చా, ఆర్ ఇవన్నీ ఖర్చు పెట్టవచ్చా, ఇవన్నీ సొంతంగా ప్లాన్ చేస్తూనే ఒక థర్డ్ పార్టీ ఉండడం వల్ల ఒకటి ఆబ్జెక్టివ్గా మీకు ఇంకొక ఇన్పుట్ వస్తుంది. అండ్ వాళ్ళ ఎక్స్పర్టీస్తో ఒక మంచి ఫైనాన్షియల్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. సో మనకు జనరల్గా తెలిసి ఒక ప్లాన్ ఉంటే ఏంటంటే ఆల్రెడీ ఒక హాఫ్ జాబ్ డన్, మీకు మిగిలిన రిసోర్సెస్ ఉన్నాయి, ప్లాన్ ఉంది, దెన్ ఎగ్జిక్యూషన్. సో ఈ రెండు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లేకుండా డైరెక్షన్లెస్గా మనం ఎక్కడన్నా ఇప్పుడు ఈ కాలంలో ఆఫీస్కి వెళ్ళాలన్నా ఆర్ ఎక్కడన్నా వెళ్ళాలన్నా మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తాం. ఇట్స్ ఎ గైడెన్స్ మనకి ఇస్తుంది. సేమ్ వే పర్సనల్ ఫైనాన్స్లో మన డబ్బుల విషయము, మన ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ విషయము, మన ఓన్ రిటైర్మెంట్ విషయంలో గైడెన్స్ లేకుండా ర్యాండమ్గా వెళ్తే ఏంటంటే హై ప్రాబబిలిటీ మనం అనుకున్న గోల్ రీచ్ కాకపోవచ్చు, మనం అనుకున్న అమౌంట్ అక్యుములేట్ కాకపోవచ్చు. ఏమవుతుంది, ర్యాండమ్గా ఎవరో చెప్పారు ఇక్కడ ప్లాట్స్ కొంటే మంచి రేటు పెరుగుతుందని కొనేస్తాం. మనకు అది సూట్ అవుతుందో లేదో తెలియదు, మనకు ఆ లిక్విడిటీ మనకు అవసరం వచ్చిన టైంలో అది అమ్మలేం. ఆర్ ఏదో ఎవరో ఒక టిప్ ఇచ్చారని ఒక స్టాక్ కొనేస్తాం, మనకు తెలీదు, ఏమీ లేదు. సో ఇలా కాకుండా ఒక అడ్వైజర్ ఉంటే ఏంటంటే దే విల్ పుట్ యూ ఏమంటారు ఒక రైట్ పాత్లో ఒక ప్లాన్ చేసుకొని ప్రతి ఫేజ్లో ఎంత సేవ్ చేయాలి, ఎంతవరకు ఖర్చు చేసుకోవచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అకౌంటబిలిటీ ఉండడం వల్ల మనము ఈవెన్ మీరు చూస్తే వాకింగ్కి వెళ్దామని అలవాటు ఉంటుంది. ఫస్ట్ థింగ్ చాలామంది ఏం చేస్తారంటే మన ఇంటి పక్కన ఎవరు వెళ్తూ ఉన్నారు వాకింగ్, వాళ్ళకి చెప్తాం, అరే కొంచెం పొద్దున నన్ను కూడా 5 o'clock లేపండి, కలిసి వెళ్దాం. రీజన్ ఏంటంటే నీ డిసిప్లిన్కి అకౌంటబిలిటీకి ఇంకొక పార్ట్నర్ని వెతుక్కుంటున్నాం. సేమ్ వే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్స్లో SIPలు పెట్టారు, ఒకరి ద్వారా పెడితే మీరు ఒక మంత్ డబ్బులు లేవనుకోండి, అలా ఏంటి, అది పద్ధతి కాదు, మీరు అనుకున్న ప్లాన్ రీచ్ అవ్వలేదని మీకు అడ్వైజర్ నుంచి కాల్ వస్తుంది. ఆర్ విత్డ్రా చేస్తున్నాం, ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాదు, మీరు చెప్పారు మీ పాప ఎడ్యుకేషన్ కోసము దేనికోసము, ఆ గోల్ ఇంకా రీచ్ అవ్వలేదు, ఎందుకు చేస్తున్నారు. సో మీకు అకౌంటబిలిటీ కోసం అండ్ డిసిప్లిన్, మనం అనుకున్నాం లేసే స్టెప్ అప్ మ్యూచువల్ ఫండ్ SIP పెడదాం అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్ ఒక 10% పెంచుదాం అనుకున్నాం, బట్ పెంచట్లేదు, ఏమైందని అడుగుతారు. సో ఇవన్నింటికి ఒక పర్సన్ ఉంటే ఏంటంటే మీ జర్నీ, ఫైనాన్షియల్ జర్నీలో ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఎక్కడైనా సరే సూపర్విజన్ లేకపోతే
చీట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ అయితే అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క నీడ్ ఏంటని మీరు చెప్పారు. బట్ ఎందుకు ఎవరు కూడా ఒక డాక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్సో లేకపోతే ఒక ఇంజనీర్కి ఇచ్చిన ఇంపార్టెన్సో లేకపోతే ఇంకొక అదర్ పర్సన్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ తన జీవితాన్ని మలుపు తిప్పుకోవడానికి తన జీవితాన్ని మలుపు తిప్పే ఒక మార్గదర్శి అయినటువంటి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ విషయంలో ఎందుకు చాలామంది వెనకబడుతుంటారు? అసలు ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క నీడ్ అసలు చాలామందికి తెలియట్లేదు. దీని గురించి ఏం చెప్తారు అసలు? మీరు అన్నది నిజమే. ఏంటంటే చాలామందికి దాని వాల్యూ తెలియాలంటే ఎక్కువ మటుకు ఏంటి అదేదో ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. అంటే చాలా డబ్బులు పెడితేనే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ వస్తారని, ఆర్ అంటే వాళ్ళతో కలవాలంటే నా దగ్గర చాలా డబ్బులు ఉండాలి అనుకుంటారు. అంటే ఇప్పుడు మీరు చాలా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ కాడికి పోవాలంటే డాక్టర్ని వెళ్ళి మనం ఫ్రీగా కలవలేం కదా. ఒక 1000 రూపాయలు ఒక 1500 పెట్టి పోయి కన్సల్టేషన్ తీసుకుంటాము. ఒక ఇంజనీర్ ఉన్నారు, ఒక ఇల్లు కట్టించుకోవాలి. ఇల్లు కట్టించుకోవాలంటే ఆయన మనకు ఫ్రీగా చేసి పెట్టాడు కదా, ఆయనకి ఎంతో కొంత కన్సల్టేషన్ అమౌంట్ ఇస్తే చేస్తాడు. బట్ ఇక్కడ ఎందుకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ విషయంలో ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఇంత ఆలోచిస్తున్నారు? ఆయన కోసం అవసరమా ఖర్చు పెట్టాలని? ఇది జనరల్గా హ్యూమన్ టెండెన్సీ అండి. అంటే డబ్బుల విషయం మాట్లాడాలంటే అందరూ ఇబ్బందులు పడతారు. రేపటి గురించి మీరు చూస్తే నేను ఇది ప్రాక్టీస్, నా 10 సంవత్సరాల ప్రాక్టీస్ నేను చూస్తూ ఉంటే వేరే విషయాల గురించి మాట్లాడడానికి ఇబ్బందులు ఉండవు. పర్సనల్ డబ్బులు సేవింగ్ కానీ తన జీతం గురించి మాట్లాడడం, రేపటి గురించి ఎలా అంటే చాలామంది ఆలోచించరు, కానీ మారుతూ ఉంది. బట్ స్టిల్ అది అని కంఫర్టబుల్గా ఉండరు అనమాట. తన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంత సేవ్ చేస్తున్నాను, ఇంత అప్పులు ఉన్నాయి, నేను ఇక్కడ నుంచి తెచ్చాను, చాలామందికి ఇబ్బందులు ఉంటాయి. బట్ తెలియదు ఏంటంటే డాక్టర్ దగ్గర ఎలా మన ఇన్ఫర్మేషన్ ఎట్లా సీక్రెట్గా ఉంచుతారు అండ్ పర్సనలైజ్డ్గా ఇస్తారు. అంటే నీ ప్రాబ్లమ్స్ తగ్గట్టు నీకు డాక్టర్ విని నీకు మెడిసిన్స్ రాస్తారు. ఎట్లా రాస్తారు, డోసేజే కానీ ఎన్ని రోజులు వేసుకోవాలి కానీ నీకు పడుతుంది. సేమ్ వే మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా మీ ఇన్ఫర్మేషన్ అలాగే చేసుకొని ఒక పర్సనలైజ్డ్గా ఇస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు జనరల్గా. ఎందుకంటే మీరు యాక్చువల్లీ ఒకసారి మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి మీరు ప్లాన్ చేసుకుంటే చాలా చేంజెస్ కనబడతాయి. మన అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. సేవింగ్స్ మీద బాధ్యత, అంటే సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసి మనం ఎక్కువ సేవింగ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అదే కాకుండా మనం ఎక్కువగా ఆలోచించిన విషయం ఏంటంటే ఈ కాలంలో రిటైర్మెంట్ గురించి ఆలోచించాం. ఇవాళ గడిచిపోని మా పిల్లలు చదవని, వాళ్ళు సెటిల్ అవ్వని, తర్వాత చూసుకుందామని చాలామంది రిటైర్మెంట్ గోల్ ఏంటంటే సేవింగ్స్ని 50స్కి పుష్ చేస్తూ ఉంటారు. అది చేయాల్సిన పని 20స్లో 30స్లో చేస్తే ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ పక్కన పెడితే నీ రిటైర్మెంట్కి సరిపడా కార్పస్ వస్తుంది. బట్ చాలామంది ఏంటంటే వీటిని వదిలేస్తూ ఉంటారు ఆలోచించాక. అది లేట్ 40స్లో కానీ ఎర్లీ 50స్లో మొదలు పెడితే ఏంటంటే అప్పటికే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉండదు, ప్లస్ ఫ్యామిలీ నుంచి బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు పెద్ద చదువులకు వస్తారు, ఆర్ పెళ్ళిళ్ళకు వస్తారు, వాళ్ళ బాధ్యతలు వస్తాయి. మీరు ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ మనం చూడబోయేది ఏంటంటే సఫిషియెంట్గా రిటైర్మెంట్ డబ్బులు లేక ఎక్కువ రోజులు పనిచేయాల్సి వస్తుంది. సో అది రావద్దు అంటే మొదటి నుంచే ప్లాన్ చేయాలంటే ఒక మంచి ప్రాపర్గా అడ్వైజర్తో తీసుకుంటే ఏంటంటే, సో మనకి ఒకటి సంపాదించేప్పుడు ఇంకొక బాధ కూడా ఉంటుంది. చాలామంది ట్యాక్స్ ప్లానింగ్ తెలియకుండా వాళ్ళు డబ్బులు కట్ చేస్తూ ఉంటారు. హెచ్ఆర్ వాళ్ళు కానీ మన సిఏలు మనకి మీది సార్ ఇన్కంలో మీరు ఏం సేవింగ్స్ చూపెట్టట్లేదు, ప్లాన్ చేసుకోవట్లేదు అని చెప్పి మనం ట్యాక్స్లు ఎక్కువ కట్టేస్తాం. సో ఒక అడ్వైజర్ ఉంటే మీరు ట్యాక్స్ విషయంలో కానీ రిటైర్మెంట్ విషయంలో కానీ, అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ ఏమవుద్దంటే ఇంకోటి మేజర్గా చూసేది, సేవ్ చేస్తాము బట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా ఫ్యామిలీలు ఇవ్వమన్నమాట. సో నాకు చాలా కేసులు ఉన్నాయి, 10 లక్షలు 20 లక్షలు పెట్టేసి మర్చిపోతారు, ఆర్ 5 lakhs మర్చిపోతారు. ఫ్యామిలీ ఇబ్బందులు పడుతూ ఉంటుంది, ఎక్కడున్నాయో ఏమున్నాయో ఎలా విత్డ్రా చేయాలో తెలియదు. సో అట్లాంటి కరెక్ట్ ప్లానింగ్ కూడా జరగదు, ఎస్టేట్ ప్లానింగ్ కూడా, ఆర్ నెక్స్ట్ జనరేషన్కి సరిపడా సక్సెషన్ ప్లానింగ్ కూడా జరగదు. సో ఇవన్నింటిగా కాకుండా ఒక మనిషి ఉన్నాడు అనుకో, ఏమన్నా అయినా కానీ తను అడగండి. సో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా వాళ్ళకు కూడా సొంతంగా సక్సెషన్ ప్లానింగ్ పెట్టుకొని ఒక కంపెనీ పెట్టుకొని వాళ్ళు పోయాక వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి సో మనకు ఒకరు ఉంటే ఏంటంటే ఇబ్బందులు వచ్చినా ఆ మనిషిని అడిగితే ఎలా తీసుకోవాలి, ఎలా విత్డ్రా చేయాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకే డాక్టర్, మనం ఇప్పుడు ఈ మధ్యలో డాక్టర్ దగ్గర చూస్తున్నాం, అందరూ గూగుల్లో సిమ్టమ్స్
టైప్ చేసేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇది నాకు క్యాన్సర్ ఉన్నట్టుంది, ఈ సిమ్టమ్స్ అన్ని కొడితే క్యాన్సర్ వచ్చింది, లేదంటే హార్ట్ ప్రాబ్లం అని వచ్చింది, మీరు కొంచెం ఏ ఆంకాలజిస్ట్ బెటర్ ఉన్నారో అని డైరెక్ట్ డాక్టర్ని అడిగేస్తున్నారు. కానీ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ వే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉన్నా కానీ ఒక అడ్వైజర్ ఉంటే ఏంటంటే నీ సిచ్యువేషన్ బట్టి ఏది బెటర్, ఎట్లాంటి ప్లాన్ వేసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బర్చంగల్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. ప్రతి మనిషి జీవితంలో ఒక ఫైనాన్షియల్ మెంటర్ యొక్క నీడ్ ఏంటనే దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.